శ్రీమాత్రే నమః. రేపు వచ్చే అమావాస్య కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైనవి. సోమావతి అమావాస్య. అమావాస్య సోమవారంతో కలిసి వస్తున్నది. బహుపుణ్య మహోదయ కాలం. రుద్రాభిషేకం బహుపుణ్యప్రదం. సోమావతి అమావాస్య. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమావతి అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: సోమావతి అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి. గంగా నది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్య నదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు, బాధలు తొలగుతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేదవారికి గుప్త దానం చేసి పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవుల దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథ కూడా ఉంది. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చాడు. ఆ వ్యాపారికి వివాహమైన 7 కుమార్తెలు, పెళ్లి కాని కుమార్తె ఉండేవారు. ఒకరోజు పెళ్లి కాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురించి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా దానికి వారు చాలా బాధపడి పరిష్కారం అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళతాడు. వీరు వెళుతుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టు పైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినడం పరిపాటి. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయం చేస్తుంది. వీరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలల సేవ చెయ్యగా ఆ సోమావతి అమావాస్య రోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతి అమావాస్య కథ. అంతేకాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండ ప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారు. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈరోజు సోమావతి అమావాస్య. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావి చెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ్ణి, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి. మౌనం పాటించాలి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.